తెలుగు ప్రజలందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ పచ్చడికి మనకి 6 రకాల రుచులు కావాలండి. ఒకటి తీపి కోసం బెల్లం, కారంకి కారమైన మిరియాల పొడైన వాడుకోవచ్చు, ఉప్పు, పులుపుకి చింతపండు, వేప పువ్వు చేదుకి, మామిడికాయ ముక్కలు వగరుకి. ఇలా అన్నీ సిద్ధం చేసుకోండి. వీటితో పాటు పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు, గసగసాలు, సోంపు ఇవన్నీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే వేసుకొని అవసరం లేదండి. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని, వేప పువ్వు కూడా అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. ఇది వీడియో కోసం చూపిస్తున్నానండి. మీరు మాత్రం కొత్త కుండ కొనుక్కొని దానికి బొట్లు పెట్టి కంకణం కట్టుకొని చింతపండు కూడా కొత్తది వాడాలండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసి కలిపేసి రుచి చూడడమే అండి. అంతే, ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. తెలంగాణ స్టైల్లో అయితే మేము పచ్చడి ఇలా చేసుకొని తాగుతామండి. మీరు ఎలా చేసుకుంటారు? కమెంట్ చేయండి.